చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆయన లాగిన్లో ఆయనకి అప్లికేషన్ ఫామ్ అనేది లేఅవుట్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్లో ఏమేమి డాటా అడిగారో అది ఆయన ఫిలప్ చేసుకోవాలి. ఒకవేళ ఆయనకి తెలియకపోతే అన్ఎడ్యుకేటెడ్ అయితే ఎవరైతే ఎడ్యుకేటెడ్ పర్సన్ వాళ్ళతో ఫిలప్ చేసుకోవాలి. నేను అక్కడ ఆయన సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఆఫీసర్ ఫస్ట్ అప్రూవల్ అథారిటీ. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇసుక వాహనం గురించి ట్రైనింగ్కి ఇక్కడ పనిచేసే క్రిమినల్ జీపీఓలని సెకండ్ టైం పిలిపించడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా మనకి స్టేట్ నుంచి టెక్నికల్ పర్సన్ కూడా వచ్చారు. వాళ్ళకి పనిచేసే క్రిమినల్కి ప్లస్ జీపీఓలకి ఆఫీసర్స్కి మంచి ట్రైనింగ్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మన మండల్ కానీ 25 మండల్ ఇసుక పాయింట్లకి మనకి ఈ యాప్లో చూపించడం లేదు ఇప్పటివరకు. అది కూడా మనం రిక్వెస్ట్ పెట్టుకుంటూ మనం ఎక్కడైతే ఇసుక పాయింట్లు ఉన్నాయో అవి సర్వేతో మ్యాప్ ఐడెంటిఫై చేసి పంపించడం జరిగింది, జిల్లాకి పంపించడం జరిగింది. ఆ జిల్లా నుంచి మనకు ఏదైతే యాప్లో ఈ మన ఇసుక వాహనంలో చూపిస్తుంటే అప్పటి నుంచి జనాల్లోకి వస్తుంది. ఆ జనాలు కూడా ఎవరికి ఎంత కావాలనేది మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని ఇది ఇసుక పొందవచ్చు, ఈజీగా అందరు పొందడానికి అవకాశం.